హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుంది. సో, ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏందంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వీటి ధరలైతే పెరిగాయి. మరి వీటి ధరలైతే తగ్గాయండి. అయితే మనకు వేటి ధరలు పెరిగాయి, వేటి ధరలు తగ్గాయి మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఇక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే సంక్రాంతి పండుగ అయితే వస్తుండడంతో మనకు ఆంధ్రప్రదేశ్‌లో కూడా మనకు ప్రతిరోజు తినేటటువంటి ఏదైతే మనకు కోడి కూర ఉందో, సో ఈ కోడి మాంసం అనేది ప్రజలు చాలామంది ఎక్కువైతే తింటున్నారు కాబట్టి, సో మనకు బాయిలర్ చికెను కంటే నాటుకోడి చికెన్ బాగా అయితే ఉంటుందని, సో చాలా రుచికరంగా ఉంటుందని చెప్పేసి చాలామంది ఏందంటే కోడి కూరనైతే కొంటూ ఉంటారు. అలాగే మనకిప్పుడేందంటే ఈ కోడి కూర మనకేందంటే ఆల్మోస్ట్ రూ. 200 ఉన్నటువంటి కేజీ చికెన్ వచ్చేసి 220, 230 అయితే ఉండింది. సో రూ. 240 వరకైతే ఉండింది. సో మనకు ఒకరోజు 220, ఒకరోజు 230, సో ఈ విధంగా కిందకు వెళ్తూ పైకి పెరుగుతూ సో ఈ విధంగా అయితే ఉండింది. ఇప్పుడు మనకు క్రమేణా కోడి కూర వచ్చేసి రూ. 350 వరకైతే మనకు చాలా వరకు పెరిగిపోయిందని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారు. అయితే ఇప్పుడు రీసెంట్‌గా ఏదైతే వైరస్ వచ్చిందో, సో ఈ వైరస్ ద్వారా ఏందంటే మనకు పల్లెటూర్లలో చాలామంది కోళ్ళు కూడా చనిపోవడంతో ఈ మనకు కోళ్ళ స్టాక్ అనేది తగ్గిపోయింది. సో దీని కారణంగానే ఈ పెరుగుదలకు కారణం అని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారండి. సో ఇప్పుడు మనకు ప్రెజెంట్ ఏందంటే రూ. 350గా అయితే కోడి కూర అయితే పెరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే టమాటా ధర అనేది తగ్గిందండి. టమాటా ధర మనం చూసుకున్నట్లయితే రీసెంట్‌గా రూ. 70, 80 వరకు ఒక కేజీ టమాటా అయితే పెరుగుతూ వచ్చింది. అయితే ఈ టమాటా ధర అనేది మనకు రూ. 40, రూ. 30 సో విధంగా తగ్గుతూ ఉంది. సో ఇప్పుడు మనకేందంటే పండుగ సీజన్ కాబట్టి ఈ ఏదైతే కూరగాయలు ఉన్నాయో వీటి ధరలనేది పెరుగుతూ ఉన్నాయి. అయితే మనకు ఈ పండుగ సీజన్ అనేది వెళితే గనక మళ్ళీ మనకు ఆటోమేటిక్‌గా ఈ వెజిటబుల్స్‌కి సంబంధించి, అలాగే మనకు ఈ ఏదైతే మనకు చికెన్ గానివ్వచ్చు, మటన్ గానివ్వచ్చు, వీటి ధరలనేవి ఆల్మోస్ట్ అయితే తగ్గే అవకాశం అయితే ఉందండి. సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.